ఇరాన్ యుద్ధ సమయంలో బాగా వినిపిస్తున్న పేరు ఒమన్. మొత్తం అరబ్ ప్రపంచంలోనే అత్యంత పురాతన స్వాతంత్ర దేశం ఒమన్. 50 ఏళ్ల క్రితం పేద దేశంగా ఉన్న ఒమన్ ఇప్పుడు సంపన్న దేశంగా ఎలా మారింది? అరబ్ ప్రపంచంలో ముఖ్యమైన దేశం ఒమన్. 17వ దశాబ్దం నుంచే ఒమన్ సుల్తానేట్ కింద ఉంది ఈ దేశం. పర్షియన్ గల్ఫ్ లో పోర్చుగీస్, బ్రిటిష్ వారితో పోరాడి తమ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని కాపాడుకుంది. 19వ శతాబ్దంలో హర్ముజ్ జలసంధి నుంచి ఈస్ట్ ఆఫ్రికా వరకు ఒమన్ సుల్తానేట్ విస్తరించి ఉండేది. 1970లోని బానిసల వ్యాపారాన్ని నిషేధించింది. పంతొమ్మిది 1964లో ఒమన్లోని దోఫర్లో చమురు నిల్వలు కనుగొన్నారు. దీంతో సోవియన్ యూనియన్ అనుకూల శక్తులు దేశంలో అంతర్గత తిరుగుబాటుకు తెరతీశాయి. దీంతో బ్రిటన్, ఇరాన్, జోర్డాన్, పాకిస్తాన్ సాయంతో అప్పటి ఆందోళనను ఒమన్ సుల్తాన్ అణిచివేయగలిగారు. అరబ్ స్ప్రింగ్ సమయంలోనూ జనం తిరుగుబాటు చేసిన సుల్తాన్ దాన్ని అణిచివేశారు. దేశంలో ఎవరికి కావాలన్నా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని, మరిన్ని జాబ్స్ సృష్టిస్తామని ప్రభుత్వం హామీనివ్వటంతో యువత శాంతించారు. ఒమన్ రాజధాని మస్కాట్. దేశం మొత్తం విస్తీర్ణం 3,10,000 చదరపు కిలోమీటర్లు. మొత్తం జనాభా 45 లక్షలు. వీరిలో సగం మంది విదేశీయులే. సగటు ఆయు ప్రమాణం పురుషుల్లో 76 ఏళ్లు కాగా మహిళల్లో 80 సంవత్సరాలు. రాజరికం వంశపారంపర్యంగా వస్తోంది. మిగతా అరబ్ ప్రపంచంతో పోలిస్తే ఒమన్ కాస్త లిబరలే అని చెప్పవచ్చు. 2040 నాటికి చమురు, గ్యాస్ పై నుంచి వేరే రంగాల వైపు ఆర్థిక వ్యవస్థను మళ్లించాలనుకుంటోంది ఇక్కడి ప్రభుత్వం. తలసరి ఆదాయం $18,000. అయితే గత 20 ఏళ్ల నుంచి నిరుద్యోగం, పేదరికం పెరుగుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, యెమన్ దేశాలతో ఒమన్కు సరిహద్దులున్నాయి. మసందం అనే ఒక చిన్న భాగం ప్రధాన భూభాగానికి విడిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనికి చొచ్చుకొని అరేబియా సముద్ర తీరాన ఉంది. ఒమన్ మధ్య భాగం చాలా వరకు విశాలమైన ఎడారి. తీర ప్రాంతంలో 100 కిలోమీటర్లకు విస్తరించి ఉన్న పర్వత శ్రేణులున్నాయి. ఈ పర్వత శ్రేణులకు తీరానికి మధ్యలో ముఖ్యమైన నగరాలు మస్కట్, సలాలా, సూర్ వంటివి ఉన్నాయి. తీర ప్రాంతం కాస్త సారవంతమైనది కావడంతో ఇక్కడ ఖర్జూరం, కూరగాయలు, గడ్డి పండుతాయి. ఒమన్కు 3,165 కిలోమీటర్ల తీర రేఖ ఉంది. దేశానికి ప్రధానమైన వనరులు పెట్రోలియం, సహజ వాయువు, రాగి, వ్యవసాయం, చేపలు పట్టడం. పురాతన కాలం నుంచి ఒమన్ ఒక ముఖ్యమైన వర్తక కేంద్రం. 1508లో మస్కట్ నౌకాశ్రయాన్ని పోర్చుగీసు వారు ఆక్రమించారు. కానీ 1650లో స్థానికులు వాళ్లను వెళ్లగొట్టారు. 1659లో ఒట్టోమన్ సామ్రాజ్యం ఒమన్ను ఆక్రమించింది. 1741లో వారిని ఓడించి సుల్తాన్ అహ్మద్ బిన్ సయీద్ రాజ్యపాలన ప్రారంభించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే సుల్తానుల వంశపాలన సాగుతోంది. గతంలో పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్, ఆఫ్రికా తీరంలోని జాంజిబార్ సైతం ఒమన్లో భాగంగా ఉండేవి. తర్వాత ఆ ప్రాంతాలు వేరయ్యాయి. 1958లో గ్వదర్ ఓడరేవును పాక్కు అమ్మేసింది. అన్ని పొరుగు రాజ్యాలతోనూ శాంతియుతంగా ఉండటం ఒమన్ పాలసీ. ఒమన్ దక్షిణపు కొనలో ఉంటుంది దోఫార్ ప్రాంతం. ఇక్కడ మంచి వర్షాలు కురుస్తాయి. ఇక్కడ సలాలా ప్రధాన నగరం. పచ్చగా ఉండటంతో ఈ ప్రాంతానికి గల్ఫ్లోని చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకుల కోసం రకరకాల ఉత్సవాలను నిర్వహిస్తుంటారు.
ఒమన్ ఉత్తరాన ఉన్న ముసందం ప్రాంతం ప్రధాన భూభాగం నుంచి విడిపోయి ఉంటుంది. యుఏఈ ఓవైపు ఉంటుంది. అరేబియా సముద్ర తీరం ఉంటుంది. ఇది హర్ముజ్ జలసంధిలోకి చొచ్చుకువచ్చిన భూభాగం కాబట్టి రక్షణ పరంగా కీలకమైనది. ఇది చాలా ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతం. ఒమన్ జనాభాలో 24% మంది వివిధ దేశాల నుంచి వచ్చిన కార్మికులే ఉన్నారు. వలసదారుల్లో ఇండియన్స్ మొదటి స్థానంలో ఉంటారు. తర్వాతి స్థానంలో పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, ఈజిప్ట్, సూడాన్, బంగ్లాదేశీలున్నారు. దేశంలో అన్ని రంగాల్లోనూ విదేశీ కార్మికులున్నారు. అయితే ఇప్పుడిప్పుడే పలు రంగాల నుంచి విదేశీయులను తరిమేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో 90% పైగా ఒమన్ వాసులని నియమించుకుంటున్నారు. కంపెనీలు సైతం ఒమన్ వాసులని నియమించుకోవాలంటూ ఒత్తిడి తెస్తోంది ప్రభుత్వం. ఒమన్ ఇస్లామిక్ దేశమే అయినా ఇక్కడ ఆధునికత, సంప్రదాయం కలగలిసి ఉంటాయి. చర్చిలు, హిందూ దేవాలయాలు ఉన్నాయి. అన్ని మతాల పండుగలు తమ తమ పరిధులలో ప్రజలు జరుపుకోవచ్చు. అరబిక్ భాష అధికార భాష అయిన ఇంగ్లీష్ను విరివిగా ఉపయోగిస్తారు. ఒమన్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా పెట్రోలియం ఉత్పత్తులపై ఆధారపడింది. అయితే చారిత్రకంగా ఒమన్ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన అంశాలైన చేపలు పట్టడం, ఖర్జూర సాగు, వ్యాపారం, గొర్రెలు, ఒంటెల పెంపకం వంటి వాటిని ప్రజలు ఏమాత్రం విడనాడలేదు. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ ఈ వృత్తులను నిర్వహిస్తున్నారు. అయితే పెట్రోలియం పరిశ్రమ ఇతోదితంగా వృద్ధి చెందటం వలన గ్రామీణ ఉత్పత్తుల శాతం బాగా తగ్గింది. 1967 జూలై 2 నుంచి ఒమన్ పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. మొత్తం దేశం ఎగుమతులలో పెట్రోలియం వాటా 90%. 2000 తర్వాత పెట్రోలియం ధరలు విపరీతంగా పెరగడంతో ఒమన్ ఆర్థిక వ్యవస్థ సుసంపన్నంగా మారింది. ఒమన్లో సుమారు 3.5 లక్షల మంది భారతీయులున్నారు. మొత్తం విదేశీయుల్లో 60% ఇండియన్సే. కూలీ పనుల నుంచి షాపింగ్ మాల్స్ నిర్వహణ వరకు ఇక్కడ అందరూ ఉన్నారు. 2000కు పైగా ఇండియన్ డాక్టర్లు ఇక్కడ సేవలందిస్తున్నారు. ఇండియన్ స్కూల్స్, కాలేజీలు సైతం ఉన్నాయి. కొన్ని తరాల నుంచి ఇండియన్స్ ఇక్కడ స్థిరపడ్డారు.